హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరికైనా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వచ్చి మనం షాపింగ్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఎందుకంటే March 17 నా బర్త్డే ఉంది. సో బర్త్డే షాపింగ్గా వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో మదీనా మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ మదీనా మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ మదీనా మార్కెట్లో ఏంటంటే అది హోల్సేల్ మార్కెట్ అండ్ చాలా షాప్స్ ఉంటాయి. చాలా పెద్ద షాపింగ్ ఏరియా కాబట్టి అక్కడ నాకు నచ్చిన ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాం. అండ్ ఎప్పుడు కూడా నేను మదీనా మార్కెట్కి వెళ్ళి మోస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే మనకి మదీనా మార్కెట్ దగ్గర నుంచి ప్రతి షాప్స్కి మనకి అక్కడి నుంచే వెళ్తాయి కాబట్టి కొంచెం రేట్ కూడా మనకి మంచిగా రీజనబుల్గా పడతాయి కాబట్టి మీషో కన్నా కూడా తక్కువ కాస్ట్ అయితే మనకి మదీనా మార్కెట్లో దొరుకుతుంది. సో మేమైతే మదీనా మార్కెట్కి రీచ్ అయిపోయాం. అండ్ మదీనా మార్కెట్ దగ్గర షాదాబ్ హోటల్ ఉంటుంది కదా, మొన్న కేటీఆర్ గారు కూడా బిర్యానీ తిన్నారు. అండ్ ఇక్కడే నుంచే బిర్యానీ వాళ్ళకి పార్సిల్ వెళ్తుందంట. అండ్ అక్కడి నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్ళాక స్ట్రైట్గా మొత్తం షాపింగ్ ఏరియా వచ్చేస్తుంది అనమాట. అండ్ మేమైతే ఈ గొంతులో కార్ అయితే పార్క్ చేసేసాము. అండ్ సండే కదా, చాలా షాప్స్ తీయలేదు. సండేస్ ఏంటంటే అంటే మంత్లీ ఇన్ని షాప్స్ అని తీయడం అలా చేస్తారంట. సో మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అయితే లేవు, ఓన్లీ కొన్ని షాప్సే ఉన్నాయి. అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ బల్క్గా అమ్ముకునే వాళ్ళకైతే మంచి ప్లేస్ అనమాట. ఎందుకు అంటే చీప్గా దొరుకుతాయి అండ్ మంచి బిజినెస్ కదా క్లాత్స్ అనేవి. సో మదీనా మార్కెట్ నుంచి అందరూ తీసుకెళ్తారు. అండ్ మనం ఎక్కువగా చూడాలి, ఎక్కువ షాపింగ్లో చూడాలి అంటే సండే కాకుండా వీక్ డేస్లో ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వీక్ డేస్లో అన్ని షాప్స్ తీసుంటాయి కదా, ఒక షాప్ కాకపోతే ఇంకో షాప్, అలా మనం ఒక థౌజండ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్కి అలా వెళ్ళొచ్చు. సండే ఏంటంటే మోస్ట్లీ ఒక 100 షాప్స్ అలా తీసుంటారేమో అంతే. ఆ మిగతా షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటారు. సో బయట ప్లాట్ఫామ్ మీద మాత్రం ఎక్కువ పెట్టుంటారు. అంటే 200 శారీస్ 250 శారీస్ ఎక్కువ బయట పెట్టుంటారు సండే. వీక్ డేస్లో అయితే ఎక్కువ మంది ఉండరనమాట అట్లా. ఇవన్నీ కూడా హోల్సేల్ అనమాట. 250 350 450 అలా ఉన్నాయన్నమాట. అండ్ మా వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ చేశారు. బయటకు వచ్చామంటే ఇంకా అన్ని ఐటమ్స్ కావాలన్నమాట. ఇప్పుడే చాక్లెట్స్ తీసిచ్చాము, తిన్నారు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ మీద పడ్డారు. అండ్ మనకి బ్యాంగిల్స్ కానీ అన్నీ దొరుకుతాయి అనమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ అన్నీ A to Z అయితే దొరుకుతాయి అనమాట. అండ్ ఇక్కడ తినడానికి టిఫిన్స్ అండ్ చూసారు కదా బ్లౌజెస్, పట్టు శారీస్ మనకి బయట అయితే 5000 4000 అలా పడతాయి. మనకి ఇక్కడ మాత్రం 3000కి 3200కి అలా వచ్చేస్తాయి అనమాట. సేమ్ క్వాలిటీ ఏం మారదు, మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయి అలా అనొద్దు. ఇక్కడి నుంచే మనకి షాప్స్కి అయితే వెళ్తాయి. ఏంటంటే వాళ్ళు ఏసీ రెంట్, షాప్స్ రెంట్ అలా వేసేసి మన మీద ఎక్కువ మనీ అయితే వేస్తారు అంతే. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టిన శారీస్ అన్నీ, ఇప్పుడు చూస్తున్న శారీస్ 500 అంట. అండ్ ఇక్కడ తగిలిచ్చిన శారీస్ అన్నీ కూడా 250 రూపీస్. అండ్ ఇవి ఏంటంటే డ్యామేజెస్ ఉంటాయి, కొన్నిట్లో బ్లౌజెస్ ఉండవు. అండ్ కొన్ని చీరలు చిన్నవి కూడా వస్తాయి. మనం చూసి తీసుకోవాలి, బ్లైండ్గా తక్కువ కదా అని చెప్పి తీసుకోకూడదు. కొన్ని మాత్రమే, అన్నీ కాదు. ఈ బయట పెట్టుంటారు కదా బయట రోడ్ మీద, వాళ్ళ దగ్గరే అలా వస్తాయి. షాప్స్ దగ్గర మాత్రం ఏం రావు, షాప్లో బాగుంటాయి. అండ్ ఇదంతా కూడా డ్రెస్సెస్ అనమాట. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఇవన్నీ కూడా 250 రూపీస్ శారీస్. అండ్ ఇట్లా బయట పెట్టినవి తీసుకునేటప్పుడు మనం చూసి తీసుకోవాలి. ఎందుకంటే అవి కొన్ని చీరలు చిన్నగా వస్తాయి, ప్లస్ డ్యామేజెస్ కూడా ఉంటాయి అన్నమాట బయట పెట్టిన వరకే. అండ్ షాప్స్లో అయితే ఇంకా నో డౌట్ బాగుంటాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చి 150 రూపీస్ అంట. అండ్ తను ఎవరో ఒక అమ్మడానికేమో బల్క్లో తీసుకుంటుంది. అండ్ ఇవన్నీ కూడా 150 రూపీస్. ఒక టాప్ వచ్చి అండ్ ఫ్రీ ఎక్సెల్ ఉంది. అండ్ మ్యాంగో తీసుకుందామని చెప్పి, మ్యాంగోస్ టైం కదా, మ్యాంగో తీసుకుందామని చెప్పి ఆగాము. కానీ ఒక పీస్ వచ్చి 20 రూపీస్ చెప్పాడు. వద్దని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాం మేము. అండ్ ఇప్పుడు వచ్చిన ఏరియా మొత్తం కూడా డ్రెస్సెస్ అనమాట. మొత్తం డ్రెస్సెస్ ఉంటాయి ఎక్కువగా. పిల్లలకి అయితే సూపర్గా డ్రెస్సెస్ ఉంటాయి. 200 300కే వచ్చేస్తాయి అనమాట మంచి డ్రెస్సెస్. అండ్ మీరైతే మాత్రం వీక్ డేస్లో వెళ్ళారంటే ఇంకా పిచ్చిగా షాపింగ్ చేసేయచ్చు. మాకు ఏంటంటే వీక్ డేస్లో కుదరదు. మా హస్బెండ్కి ఆఫీస్కి వెళ్తారు కదా, వీక్ డేస్లో కుదరదు, వీకెండ్స్లోనే కుదురుతుంది. సో వీకెండ్స్లోనే వస్తామన్నమాట మేము. అండ్ ఇంతకీ నేను అనుకున్నవి కొన్నానా లేదా అన్నదైతే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను.
అండ్ చూసారు కదా షాప్స్ అని, ఇవన్నీ హోల్సేల్ షాప్స్ అనమాట. మనకి సింగిల్ పీస్కి అదే కాస్ట్ ఇస్తాడు అండ్ హోల్సేల్గా కూడా అదే కాస్ట్ పడుతుంది. సో అందుకే బెస్ట్ అంటున్నాను. అండ్ ఆ మ్యాట్స్ వచ్చి 100కి 4 ఇస్తారంట. అండ్ చూసారు కదా ఇవన్నీ కూడా. అండ్ మా హస్బెండ్కి ఎంత ఓపిక అంటే నేను తిరగలేనన్నా కూడా గొంతులు అన్నీ తిప్పి అన్ని షాప్స్కి అయితే తిప్పేశాడు అనమాట. నీకు కావాల్సింది ఎక్కడ ఉంటుందేమో చూడు, అక్కడ ఉంటుందేమో చూడు అని. నేను జస్ట్ చూస్తే చాలు, ఓకే నచ్చిందా తీసేసుకో, బాగుంది తీసుకో, ఇంకా చూడొద్దు తీసేసుకో అనమాట. ఇంకా ఆప్షన్ ఇవ్వడనమాట. ఇంకా తీసుకో నన్ను కన్విన్స్ చేసి మరి తీసేసుకొని ఇలా చేస్తాడనమాట. అండ్ ఇదిగోండి ఈ శారీస్ అన్నీ కూడా 250 రూపీస్. కొన్ని శారీస్ 300 ఉన్నాయి, 350 ఉన్నాయి అండ్ 500 ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా డ్రెస్ సెక్షన్ అనమాట. డ్రెస్సెస్ అన్నీ నేను వచ్చి ఒక శారీ తీసుకున్నాను అండ్ టూ డ్రెస్సెస్ తీసుకున్నాను. అండ్ నేనైతే ఆ వీడియో దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ అది వచ్చి సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అది కూడా నా బర్త్డే అయిపోయాకైతేనే చేస్తాను, ఎందుకంటే సర్ప్రైజ్ కదా. బర్త్డే అంటే ముందే మీరు నా డ్రెస్సెస్ అన్నీ చూస్తే సర్ప్రైజ్ ఏముంటుంది. సో నేను నా బర్త్డే అయ్యాక మీకు వీడియో అయితే నేను షేర్ చేస్తాను. అండ్ ఫుల్గా అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అండ్ మీరు మాత్రం ఓపికగా షాప్స్ తిరిగి చూస్తేనే మీకు మంచి షాపింగ్ అయితే దొరుకుతుంది అనమాట. ఒక షాప్ రేట్ ఇంకో షాప్లో ఉండదు. ఇప్పుడు ఈ షాప్లో వాడు 500 చెప్తారు, ఇంకో షాప్లో అది మీకు 400కే దొరుకుతుంది లేదా 300కే దొరుకుతుంది. సో 2 times 3 times అలాగా అంతా చూసి తీసుకున్నట్టయితే బెస్ట్ ప్రైస్కి అయితే మీకు వస్తాయి. అండ్ ఈ శారీస్ అన్నీ కూడా 650 అంట. అండ్ సండే రోజు మాత్రం బాగా ఫుల్ క్రౌడ్ ఉంటారు, ఎందుకంటే ఇవి రోడ్ మీద ఎక్కువ పెట్టేస్తారు శారీస్ అన్నీ కూడా. సో అంతా చాలామంది వస్తారు. అండ్ అందరు ఎక్కువగా పెళ్ళి సీజన్ ఏమో, పెళ్లి చీరలు కొనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అండ్ షాప్స్ వాళ్ళు కూడా పెద్ద చూపించలేకపోతున్నారు అన్నమాట, అంత క్రౌడ్ ఉండేసరికి. అండ్ వాళ్ళకి అలవాటే, బట్ మామూలు సింగిల్ శారీస్కి కొంచెం ప్రిఫర్ చేయట్లేదు. అండ్ ఇవి వచ్చి పట్టు శారీస్ అనమాట. 6000కి 3 అంట. అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ బయట ఇది డెమోకి పెట్టుంటే నేను తీశాను. అండ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది అండ్ షైనింగ్గా కూడా ఉంది. అండ్ ఈ పైన శారీస్ అన్నీ కూడా 450 550 అలా ఉన్నాయి. అండ్ మేమైతే ఇంకా ఫుల్గా తిరిగేసాము. అండ్ ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ 1200 అలా ఉన్నాయన్నమాట. అండ్ నేనైతే ఆన్లైన్లో ఒక శారీ చూశాను, జ్యోతి గారు వాళ్ళంతా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అది కదా. సో దానికి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది. అండ్ ఆ శారీ వచ్చి మనకి 2000 చెప్పాడు. మనము మామూలుగా బార్గెన్ చేయగలదా. నేనైతే 1000కి అడిగాను అనమాట. తను 2000కి ఒక్క రూపాయి కూడా తగ్గదు అని అన్నారు. సో ఇంకైతే నేను తీసుకున్నానా లేదా అన్నది మళ్ళీ అయితే చెప్తాను నేను. అండ్ ఇవన్నీ కూడా పట్టు శారీసు. అండ్ పట్టు శారీస్కి అయితే సపరేట్గా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ పట్టు శారీస్కే, ప్యూర్ పట్టు, కంచి పట్టు అలాగా ప్యూర్ పట్టు ఉంది. ఓన్లీ పట్టు శారీస్కే సపరేట్ ఉందన్నమాట. అండ్ మాకైతే ఇంకా పిల్లల్ని వేసుకొని చంకన అట్లే ఎంత చక్కగా తిరిగామంటే అంతగా తిరిగాము. అండ్ ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి బాగా అసలు చెమట్లు పట్టిపోయినాయి అనమాట, అస్సలు అంతా ఉంది. అండ్ ఇవన్నీ కూడా షాప్సే చూసారా, అస్సలు ఫేస్ నిండా చెమట్లే. మా వాడు ఎవరు ఎక్కడ తొక్కేస్తారా, నేనైతే ఇంకా ఎత్తుకొని తిరిగాను అనమాట. పొరపాటు అంటే ఎక్కువ ఉన్నారు కదా జనాలు, అందుకోసమని. అండ్ ఇవన్నీ 950 అలా ఉన్నాయన్నమాట కాస్ట్. అండ్ బార్గెన్ అయితే చేయొచ్చు మనము, మరీ ఘోరంగా అడిగితే ఇవ్వరు, మామూలుగా బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ ఫిక్స్డ్ రేట్స్ కాదు. అండ్ ఇవన్నీ కూడా 250 రూపీస్ శారీస్. ఎక్కువ 250 శారీస్ సండే ఎక్కువగా ఉంటాయన్నమాట, డైలీ వేర్ శారీస్. అండ్ ఇవి ఉన్నాయి కదా హాఫ్ శారీస్ అన్నీ కూడా 650 850 అలా ఉంది. అండ్ ఫైనల్గా ఇంకా అయితే మేము షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ షాపింగ్ అయిపోయాక ఇంకా బాగా తిరిగేసేసి నైట్ మేము ఇంటికి వెళ్ళేసరికి 10 అయితే అయిందనమాట. అది ఫ్రెండ్స్ మదీనా మార్కెట్లో మేము చేసిన షాపింగ్ అయితే. నేను షాపింగ్లో ఏం చేశాను అదే సపరేట్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.